నమస్తే అండి. మనం పడేసినటువంటి దానిని తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం. అదే సింహాన్ని అయితే తను కష్టపడి సంపాదించుకు తింటుంది కాబట్టి సింహాన్ని అడవికి రాజుగా చెప్పుకుంటాం. ఎవరైనా ధైర్యంగా ఉండేవారు, నిజాయితీగా పోరాడేటటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని సింహంతో పోల్చుకోవచ్చు. అలాగే సింహం తినగా మిగిలినటువంటి ఆహారం తినే నక్కని నీచ జంతువుగా చెప్పుకుంటాం. నీచమైనటువంటి వ్యక్తులకి ఉదాహరణగా చెప్పుకుంటాం. దీనిని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేసేటటువంటి పనిని బట్టి మాత్రమే మనకి గుర్తింపు లభిస్తుంది. అందుకే మనం సింహంలా కష్టపడి మన సంపాదన మనం ధర్మబద్ధంగా సంపాదించుకునేలా ఉండాలి. అది గంజన్నమైన, పెరుగన్నమైన, ఉల్లిపాయ నంచుకు తిన్నా పర్వాలేదు. కానీ మన కష్టార్జితమై ఉంటే మనం ఆత్మాభిమానంతో ఉంటాము. మనకి గౌరవం ఎక్కడా తగ్గకుండా ఉంటుంది, మనకు గౌరవం పెరుగుతుంది. అందుకే కష్టపడి సంపాదించి మన కాళ్ళపై మనం నిలబడదాం. మన జీవితానికి మనమే రాజుగా ఉందాం. నమస్తే.